శ్రమను నమ్ముకునే జీవి ఏదంటే టక్కున గుర్తొచ్చేది చీమ. క్రమశిక్షణకు మారుపేరు కూడా చీమే. శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రభావితం చేయగల చీమల కథలు ఎన్నో చదివి ఉంటాం. ఆ కథల్లోని సారాంశాన్ని నీతిగా భావిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మరో చీమ కథ కూడా చెప్పుకోక తప్పడం లేదు. వినండి. అనగనగా ఓ చీమ. కష్టపడే చీమను రాజు గుర్తించాడు. ఓ సామంత రాజ్యాన్ని అప్పగించాడు. దీన్ని పాలించే అర్హత నీకే ఉందంటూ అక్కడి నుంచి ప్రత్యర్థి చీమల దండుపై పోటీ చేయించాడు. కష్టానికి నిలువెత్తు నిదర్శనమైన ఆ చీమ ఎదురొడ్డి నిలిచింది. తక్కువ ఓట్లతోనే ఓడిపోయింది. ఓడిపోయాననే పంతం పెరిగింది ఆ చీమకు. అసలు సిసలు రాజకీయం అంటే తెలియని ఆ చీమకు ఎలాగైనా తానంటే ఏమిటో రాజావారికి తెలియజెప్పాలనుకుంది. కష్టపడటంలో వెనుదిరగని ఆ చీమ 24 గంటలు నియోజకవర్గమంతా కలియ తిరుగుతూ వర్గాన్ని కూడగొట్టుకుంది. బలమంతా పెంచుకుంది. రాజావారి నుంచి దాదాపు 1000 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి పనులను చేపట్టింది. తాను ఇన్ఛార్జిగా ఉంటున్న ప్రాంతంలోని చెరువులన్నింటినీ కృష్ణా జలాలతో నింపేసింది. అభివృద్ధి అంటే ఇలా ఉంటుందని నిరూపించింది. ఇలా ఆ చీమ తాను నమ్ముకున్న ప్రాంతానికి కావలసినంతగా కష్టపడింది. ఈ సందర్భంలోనే ఇన్నాళ్ళు ఎదురు చూసిన ఎన్నికలు మళ్లీ రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లోగా తాను ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన ఆ చీమ గెలుపు గుర్రం తానేనంటూ ఊహల్లో కాదు, వాస్తవంలో కూడా తాను ఒక్కో మట్టి రేణువు పేర్చి నిర్మించుకున్న పుట్టలాంటి ప్రాంతం తనకు కాకుండా ఎక్కడికి పోతుందనే ధీమాతో ఉంది. సరిగ్గా ఈ ఎన్నికల సమయంలోనే ఆ చీమకు ఎక్కడో తెలియని వెలితి. రాజకీయ సమీకరణాలు మారిపోయాయేమో. తాను నిర్మించుకున్న బలమైన పుట్టలో పాఠాల్లో నీతి కథల్లో చదివినట్టుగా ఇంకొకరు వచ్చి చేరుతున్నారన్న అభద్రత. చాలా సందర్భాల్లో ఇదే అనుమానం ఆ చీమకు పట్టి పీడించింది. ఈ నియోజకవర్గానికి నేనే పోటీ చేస్తా అని చెప్పుకుంటూ వెళ్ళింది ఆ చీమ. అంతేకాదు, మంత్రివర్యులు కూడా ఇదే అంశాన్ని వేదికలపైనే చెప్పేశారు. చివరాఖరుకు నిన్నటికి నిన్న కూడా మిమ్మల్ని నమ్ముకున్న ఈ చీమే ఈ పుట్టకు రారాజు అని కూడా ప్రకటించారు. అయినప్పటికీ ఆ పుట్టలో ఇంకొకరు వచ్చి చేరిపోతున్నారనే అనుమానం బలమైపోయింది. అదే గనక నిజమైతే చీమల కథల్లో ఈ చీమ కూడా ఒకటిగా నిలిచిపోతుంది. చీమలు పెట్టిన పుట్టల్లో డాష్ డాష్ చేరిపోతాయనే నీతి నిజమై కూర్చుంటుంది. ఇంతకు ఈ చీమ కథ ఎక్కడిది అనుకుంటున్నారు కదా? కడప జిల్లాలో ఓ పుట్ట నిర్మించుకున్న చీమ కథే ఇది. అర్థమైంది కదా ఆ చీమ ఎవరో, ఆ పుట్ట ఎవరిదో.